బుక్ అవుతా ఉంది. ఏమే ఇచ్చే 20 కేజీల బియ్యం మాకు నలుగురు మందికి నాకే నా బిడ్డలకి వేసే బియ్యము 20 కేజీల బియ్యము నేను నా బిడ్డలు మనస్ఫూర్తిగా కాన్నవాడేనట్లు తింటా ఉన్నాము. చంద్రబాబు నాయుడు అది చేయలేదు ఇది చేయలేదు మాట్లాడుకునే జనాలు మాట్లాడుకోవచ్చు. చంద్రబాబు నాయుడు రాంగ్ అన్నాను మన దేశం ఇంత మాత్రము బాగుపడుతూ ఉంది. వానలు వర్షాలు కురుస్తూ ఉంది. సుభిక్షంగా పంటలు పండుతూ ఉంది. కొడుకు నేను తిండి తింటా ఉన్నారు, నీళ్ళు తాగుతూ ఉన్నారు. ఎప్పుడో వైఎస్ గెలిచినప్పుడు మన ఏటిలో నీళ్ళే లేదు. చంద్రబాబు నాయుడు వచ్చా మన ఏటికి నీళ్ళు వచ్చా 14-15 ఏళ్ళు అయ్యా వచ్చి అట్లుండేదే. చంద్రబాబు నాయుడు ఎందుకు దూషించేదే? తెలుగుదేశం ఆ పొద్దు నుంచి కూడా అంతే. ఎన్టీఆర్ నేను కాలం ఇంకా కూడా అంతే. రామరాజ్యం రావల్లా ఏమే మన నాయకులు బాగా మన పేద సాదా బాగుపడల్లా. పంటలు కుర్చల్దా చూడి. ఇప్పుడు యా పంటమ్మో మనకు లేకుండా ఉండేదే ఏమి లేదా? తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చింది ఏంటి, అది అభివృద్ధి చెందింది ఏంటి, యావదొకటి ఉండనే ఉంటుంది. మనకి కొరువు వచ్చేలే. అదే కాంగ్రెస్ నాయకులు రాని కాంగ్రెస్ గెలిందే అన్నిటికీ కొరువే అంటారు. ఇప్పుడు మనకి ఎవరు ఇస్తారు? 10 రూపాయలు ఈయన ఎవరన్నా? అదే మనల్ని నమ్మి మా చంద్రబాబు నాయుడు ఎన్ని లక్షలు ఒక ఆడదాన్ని తలపైన ఎన్ని లక్షలు ఇస్తాడు అప్పు. బిడ్డ పుట్టిందంటే ఇప్పుడు చూడు పక్కల్లో ఎవరన్నా బిడ్డ పుట్టిందంటే దానికి ఏం కావాల? సౌకర్యాలు, అంబులెన్స్లు, కార్లు 330 చేస్తా ఉన్నాడు. అట్లాంటప్పుడు ఎందుకు వైన్ని దూషించేదే? వైన్ సొమ్ము వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అందరూ చేస్తా ఉండేది మంచి కోసమే. మనం మంచి కోసమే మన దీనికోసమే. వచ్చినప్పుడు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక ఏం మంచి పనులు జరిగిండే? అన్ని మంచిగానే ఉన్నాయి. ఏది చెడ్డగా ఉంది? ఇండ్ల ముందర లైట్లు లేదా, రోడ్లు లేదా, లేదు అంటే తాగు నీరు లేదా? ఏం తక్కువగా అయిపోయింది మనకు? అన్నీ మంచిగానే తినే తిండి 20 కేజీల బియ్యం రూపాయి తరపున 20 కేజీల బియ్యం. సంక్రాంతి పండుగ వస్తే కానుకలు, సంక్రాంతి కానుకలు ఇస్తాడు. అన్నీ చేస్తా ఉన్నాడు. రంజాన్కి ముస్లింస్లకి ఇస్తా ఉన్నాడా? హిందూ ముస్లింస్లని ఏమన్నా తేడాలు చేస్తా ఉన్నారా? ఉండేవాళ్ళు లేనోళ్ళు అందరికి ఒకటిగానే పెట్టి చూస్తా ఉన్నాడు మన చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆయన్ని గెలిపిస్తారా లేదా? లాస్ట్ ఎలా గెలిపించాలా? ఎందుకు గెలిచేలా? మన అట్లా నువ్వు వేసాలదా ఓటు? అందరూ మనమంతా ఓట్లు వేస్తే వేస్తావా? వేసాలి చెప్పు. నువ్వు వేస్తాను రబ్బా. ఎలా కాదు, నీకేమన్నా అన్యాయం జరిగింటే చెప్పు. కాదురా బావుగా గొంతు పిసికేస్తాను సాయిత్రక్కని. చంద్రబాబు వద్దు, ఆయనకేమన్నా అన్యాయం జరిగింటే చెప్పు. ఏమీ లే. ఎలా అన్యాయం జరిగేది? ఈ పొద్దు మన బిడ్డలకి మంచో చెడ్డో కావాలంటే మనకు ఆడబిడ్డ పుట్టింది మన ఇంట్లో అంటే 1,00,000-1,50,000 రూపాయలు మనకి మంజూరు చేస్తాడు చంద్రబాబు నాయుడు. మగబిడ్డ పుట్టినాడు అంటే వానికి బట్ట పాత మంచి చెడ్డ అన్నీ చేసి బిడ్డని దాచుకునేదానికి బట్ట ఫస్ట్ పుడతానే చంద్రన్న బట్టలు ఇస్తారు వేసుకోమని బిడ్డలకి. అంతంతా చేస్తా ఉండి అన్ని సౌకర్యాలు ఉండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మనకేం తక్కువ చేసిండాడని మనం బాధపడాల. ఇంక 2 నాళ్ళు పోతే మన గుమ్మం దగ్గర ఉంటాడు చంద్రబాబు నాయుడు. మనం కాదనేదేముంది?